హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ కొత్తిమీర పచ్చడి. దీనికోసం ముందుగా ఒక పెద్ద కట్ట కొత్తిమీరను తీసుకోవాలి. ఇందులో పండిపోయిన ఆకులు కానీ, కుళ్ళిపోయిన ఆకులు కానీ ఏమీ లేకుండా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న కొత్తిమీరను ఇక్కడ చూపిస్తున్నట్లుగా సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. ఈ కొత్తిమీర పచ్చడి తయారు చేసుకోవడం చాలా సులభం అండి. ఈ కొత్తిమీర పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా తరుక్కున్న కొత్తిమీరను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీరను 4-5 సార్లు ఎక్కడా మట్టి లేకుండా బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్న కొత్తిమీరను ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీరను ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో 8 పచ్చిమిరపకాయల ముక్కలు చేసి వేసుకున్నాను. మీరు తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ పచ్చళ్ళలో మనం పచ్చిమిరపకాయల కారం మాత్రమే వాడతాము. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఈ కడాయిలో వేసుకోవాలి. ఈ కొత్తిమీరను నెమ్మదిగా కదుపుకుంటూ మొత్తం ఫ్రై అయ్యే విధంగా, కొత్తిమీర పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చింతపండు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు చింతపండుని నీళ్లలో నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కొత్తిమీర బాగా మగ్గి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కడాయిని కిందకు దించుకోవాలి. ఈ కొత్తిమీరను బాగా చల్లారనివ్వాలి. కొత్తిమీర చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల బెల్లం కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీరను బాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో గుమగుమలాడి కొత్తిమీర పచ్చడి తయారైంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి.